మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనకి ఇద్దరి మంది అనుగ్రహించిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నాడు. వాక్యమైన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తుంది. ఈ వాక్యం మొదటి భాగంలో 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడినట్లుగా ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని యోహాను రాస్తున్నాడు. శరీరధారి అయి వచ్చాడు అంటున్నాడు. కృపాసత్య సంపూర్ణుడుగా ఆ యేసు ప్రభు వారు ఎలాంటి వారు? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చి నివసించెను అని వాక్యంలో రాయబడింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఆయన మహిమను మనం కనుగొంటాం. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనము చూస్తున్నాం. కృపా సత్య సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి భూమి మీదకి వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభువారినే మనం ఎవరిని చూస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువారిలోనే తండ్రి అయిన దేవుణ్ణి మనము చూస్తున్నాం. అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఈ యేసుక్రీస్తు ప్రభువారి మహిమ ఎలా ఉందో ఆయన మహిమ వల్లే ఇక్కడ తండ్రి అయిన దేవుని మహిమ కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తున్నాము అని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఆయన మహిమను మనము కనుగొంటిమి అంటున్నాం. ఆయన ఎవరంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో మనము తండ్రి అయిన దేవుని కూడా చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఒకసారి చెప్పారు కదా, నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే అని చెప్పిన విధముగా ఈ అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఆయన మహిమను మనము కనుగొంటిమి అంటున్నాడు. ఈ యోహాను రాస్తూ తండ్రి అయిన దేవుని మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అంటున్నాడు. ఎవరి పరిపూర్ణత? యేసుక్రీస్తు ప్రభువారులో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క వీరిరువురిలో ఉన్న పరిపూర్ణత నుండి మనము కృప వెంబడి కృప పొందుకుంటున్నాము అంటున్నాడు. వీరిరువురిలో ఉన్న పరిపూర్ణతను బట్టి మనము కృప వెంబడి కృపను పొందుకుంటున్నాము అని యోహాను రాస్తున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువుని, మన రక్షకుడిగా ఉద్భవించిన యేసుక్రీస్తు ప్రభువుని మనం హత్తుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మనం సేవించినప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా మహిమపరచబడతాడు. తండ్రి అయిన దేవుడు కూడా సంతోషిస్తాడు. తండ్రి అయిన దేవుడు కూడా మన భక్తి విశ్వాసములను చూచి దీవిస్తాడు. ఎందుకంటే కుమారునిలో తండ్రి అయిన మహిమను మనం చూడగలుగుతున్నాం కాబట్టి కుమారునిలో తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని, మన భక్తి విశ్వాసములను చూచి మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని కూడా అంటున్నాడు. ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ప్రకటన గ్రంథంలో కూడా దేవుని వాక్యం అనే నామం ఆయనకు పెట్టబడి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని వాక్యం అనే నామం, ఈయన వాక్యముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందే వాక్యముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందే ఉన్నారు. కానీ నరరూపిగా ఈ భూమి మీదకి ఉద్భవించిన ఆయన జన్మమును ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని వ్రాయబడిన, అదే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కూడా రాయబడింది. కాబట్టి మనము యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తించాలి. ఈయన ఆదిలోనే ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి మనము మన స్వరూపమందు మనము నరులను సృజించేదము అని అక్కడ తండ్రి అయిన దేవుడు పలికాడు. మనము అని అక్కడ మనము అని పలికాడు. ఇప్పుడే ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు దేవుడు. సృష్టికి ముందే ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా ఉండి శరీరధారిగా వచ్చాడు. కానీ వీళ్ళ మధ్య ఒక వ్యక్తి బోధిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం ఏంటి? ఆయన ఎందుకు పుడతాడు? ఆయన ఇప్పుడు పుట్టడం ఏంటి? ఆయన అబ్రహాం కంటే ముందే ఉన్నాడు, ఆయన ఇప్పుడు పుట్టడం ఏంటి? ఓ క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అంటే దేవుడు జన్మించడం కాదు అని బోధించారు. దేవుడు జన్మించాడు, దేవుడు జవనన్న విధం ఎట్లనగా అని మత్తయి సువార్తలో మత్తయి రాస్తే
ఆయన జన్మించడం ఏంటి అని వారు బోధిస్తున్నారు. కాబట్టి మనము అవి బోధల అన్నిట్లోనూ ఏమి రాయబడి ఉన్నదో వాక్యం ద్వారా మనము దాన్ని సరిచూచుకుంటూ దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు దేవుడిచ్చిన దీవెనలన్నీ మనం పొందుకుంటాం. ఈ బోధలు క్రిస్మస్ చేయటం ఏంటి అని ఒకరు బోధిస్తుంటే, దేవుడు పుట్టడం ఏంటి అని మరి ఒకరు బోధిస్తుంటే, దేవుడు పుట్టడం ఏంటి అని అర్థం లేకుండా ఉంది ఆ మాట. దేవుడు పుట్టాడని ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ఇక్కడ వ్రాయబడి ఉంది. వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు జన విధం మనం స్పష్టంగా చదువుకుంటున్నప్పుడు ఆయన పుట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్న బోధకుల మాటలు మనము విని వాక్యానుసారంగా అర్థం చేసుకుని సర్వ సత్యంలోనికి మనం నడిపించబడాలి. కాబట్టి వాక్యాలను ధ్యానం చేద్దాము, ప్రవక్తల వచనాలను ధ్యానం చేద్దాము, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలా ప్రత్యక్షమవుతున్నారో ధ్యానం చేద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము, దేవుని జన్మం ధ్యానిద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కృప స్తోత్రాలు. మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ నాన్న మీరు మా ప్రభ కృపా సత్య సంపూర్ణత మాకు అనుగ్రహించు దేవుడు అని మా ప్రభ మిమ్మల్ని ధ్యానం చేస్తూ మీ కృపలను మీ సమాధానాలను పొందుకొని మీలో ఆనందించేవారుగా ఉండినట్లుగా చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని, కుటుంబాలను ఆశీర్వదించి మీ జన్మదిన శుభదినాల్లో శుభాలు ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట మనలు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.